కృతజ్ఞుడను నేను, కృతజ్ఞుడను యేసు, నీ ప్రేమకు నేను ధన్యుడను. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా క్రైస్తవ కుటుంబాలందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు. ఇంకొద్ది దినాల్లో నూతన సంవత్సరం, అలాగే ఇంకొద్ది దినాల్లో క్రిస్మస్ ఆరాధనలు అడుగు పెడతాం. ఇవన్నీ మన క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైన విషయాలు. కాకపోతే ఒక్క విషయాన్ని ఈ యొక్క సీజన్లో మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం కదా. ఈ యొక్క 2 వారాలు నేను కొన్ని ప్రాముఖ్యమైన వాక్యాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడతాను. వింటున్న వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న చాలామంది మాకు సమాచారం ఇస్తున్నారు, మేము దీవించబడుతున్నాము, ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాడని. ఈరోజు కూడా ఒక లేఖన భాగాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడతాను. 1 యోహాను 4:6 బైబిల్ ఉంటే తెరిచి పట్టుకోవడానికి ఇష్టపడదాం. మరియు దేవుని సంబంధులు దేవుని ఎరిగిన వారు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. చూడండి, దేవుని సంబంధి అయినవాడు దేవుని మాట వింటాడు, దేవుని సంబంధి కానివాడు దేవుని మాట వినడం. ఇంకొక మాట నేను దీనికి అంటే దేవుని సంబంధి అనేవాడికంటే ఆత్మీయంగా ఉన్నవాడు ఆత్మీయమైన విషయాల గురించి గ్రహించగలుగుతాడు. ఈ సీజన్లో ఎక్కువగా మనస్పర్ధలు వస్తాయి. ఎందుకంటే సంఘాల్లో చాలామంది యవనస్తుల మధ్య, చాలామంది కుటుంబాల మధ్య ఏమనంటారు, భార్యాభర్తల మధ్య, నేను చెప్పాను కదా ఇలా షాపింగ్ చేద్దాం, వీళ్ళకే ఇద్దాం. ఆత్మానుసారంగా ఇద్దరు ఉంటే ఒకరి మాట ఒకరికి తెలియకుండా అర్థం చేసుకోవడానికి ఇష్టపడతారు. ఆత్మ లేకపోతే, అందుకనే రోమీలు అంటాడు, ఆత్మ లేనివాడు నా వాడు కాదు. ఈరోజు దేవుని సంబంధి అనేవాడు దైవికమైన మాటలు వింటాడు. మనం ఏది చేసినా ప్రభు మహిమార్థం చేస్తాం. స్టార్ ఇలా పెట్టాలి, సంఘంలో ఇవి చేయాలి అవి చేయాలని ఒకడు అంటాడు, ఇంకొకడు ఏమంటే ఎలా చేస్తే బాగున్నాను. వీళ్ళిద్దరి మధ్య పొత్తు కుదరక సంఘాన్ని పాడు చేస్తారు. ఈ సీజన్లో మరలా చెప్తున్నాను, దేవుని వాక్యం చెప్తుంది, దేవుని సంబంధి అయినవాడు దేవుని మాట వింటాడు, దేవుని సంబంధి కానివాడు దేవుని మాట వినడానికి ఇష్టపడడు. ఈరోజు నీ మాట వాడి చెవికి చేదుగా అనిపిస్తుంది. ఎందుకు తెలుసా? వాడు దేవుని సంబంధం కాదు, ఆత్మీయంగా కట్టుకుందాం. మనము ఈ సమయంలో ధనాన్ని వృధా చేయకుండా లేని వారికి ఇద్దామని ఎవరైనా అంటే, మనకు సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఫెస్టివల్, ఇలా దేవుని సంబంధి అయినవాడే దేవుని మాట వింటాడు. దేవుని సంబంధి కానివాడు దేవుని మాట వినలేడు ప్రియులారా. వాడికి మన మాటలు అర్థం కాదు, మన మాటలు చెడుగా అనిపిస్తాయి, మన మాటలు ఆత్మీయమైన మాటలు వాడి హృదయాన్ని గాయపరుస్తున్నాయి అనుకుంటున్నాడు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ప్రేమించి వాడిని దేవుడు గద్దిస్తాడని దేవుని వాక్యం చెప్తుంది కదా. ఈరోజు నీ భర్తకి కొన్నిసార్లు ఈ సీజన్లో ఇలా చేద్దాము, లేదా నీ భార్యకి ఇలా చేద్దామని చెప్పినోడు వినట్లేదా? ప్రార్థన చేయి. ఆత్మ సంబంధి అయినవాడు, దైవికమైన సంబంధి అయినవాడు దేవుని యొక్క మాటనే వినడానికి ఇష్టపడతాడు. అవునండి, ఇలా చేయడం వల్ల దైవత్వం, లేదా ఎలా అండి. చూడండి, ఈ రోజుల్లో చాలామంది ఈ సీజన్లో మేము మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతాం, అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళిపోతాం, ఇంకెక్కడికి వెళ్ళిపోతాం, సెలవు ఎక్కడికి వెళ్ళకో, దేవుని సన్నిధిలో ఉండాలి. ఈ హాలిడేస్ని దేవుని కొరకు ఉపయోగించుకోగలగా కదా. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన మాటలు. నువ్వు నీ కుటుంబము క్రిస్మస్ రోజు దేవుని సన్నిధిలో గడపాలా, నువ్వు నీ కుటుంబం నూతన సంవత్సరంలో దేవుని సన్నిధిలో గడపాలా, నువ్వు నీ కుటుంబం ఆదివారం దేవుని సన్నిధిలో గడపాలా. ఈ మాటని అంగీకరిస్తున్నావు అంటే నువ్వు దేవుని సంబంధి, ఈ మాటను అంగీకరించట్లేదంటే నువ్వు దుష్టుడి సంబంధి అయి ఉన్నావు దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు నీ కుటుంబంలో ఉదయాన్నే లేవగానే ఈ సీజన్లో మరలా చెప్తున్నాను, దేవుని మాటకి విధేయత చూపెడదాం. అప్పుడు నువ్వు దైవికమైన కుమారుడిగా పిలువబడతావు, దేవుని సంబంధిగా పిలువబడతావు. ఈరోజు దేవుడు నీతోటే మాట్లాడు. నువ్వెవరి సంబంధి? కొన్నిసార్లు నీ భర్త దైవికంగా ఉంటే నువ్వు ఉండట్లేదా, లేదా నువ్వు దైవికంగా ఉంటే నీ భర్త ఉండట్లేదా? చెప్పండి, ఇద్దరు కలిపి కుటుంబాన్ని పట్టుకొని చెప్పండి, మేమందరం కూడా దేవుని మాటను వినాలి. అప్పుడే దేవుని సంబంధాలు అవుతారు, దేవుని పిల్లలుగా పిలువబడతారు. ఈరోజు నువ్వు దేవుని సంబంధం కాకపోతే దుష్టుడు నీ మీద ఏలుబడి చేస్తాడు, దుష్టుడు నీ కుటుంబాన్ని అతలాకుతలం చేస్తాడు, కుటుంబాలని పాడు చేసేవాడు దుష్టుడే. ఆలోచించండి ప్రియులారా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం ఈ ఉదయకాల సమయం. మా తండ్రి, మా ప్రభువా, ఈ కార్యక్రమం చూస్తున్న మేమందరం కూడా నీ మాట వినగలిగితే నీ సంబంధులు అని నీ వాక్యం చెప్తుంది. మేమందరం నీ మాట వినాలి, కుటుంబాలు నీ మాట వినాలి, పిల్లలు తల్లిదండ్రుల మాట, తల్లిదండ్రులు తండ్రి అయిన దేవుని మాట వినడానికి ఇష్టపడాలి. అందుకంటాడు కదా ప్రభువా, భర్త క్రీస్తు మాట వినాలి, భర్త మాట భార్య వినాలి, భార్య మాట పిల్లలు వినాలి. ఈ క్రమాన్ని ఎవరైనా పాడు చేస్తున్నారంటే వాళ్ళు దుష్టుడి సంబంధం అయ్యి ఉంటాడు. ఈరోజు భర్త మాట భార్య వినాలి తప్ప భార్య మాట భర్తకి వ్యతిరేక చెప్పకూడదు. ఎందుకంటే భర్త క్రీస్తు మాట వినగలగాలి. ఈ యొక్క నువ్వు దైవికమైన ఈ యొక్క ఆలోచన సంబంధాలు కలిగి ఉండడానికి సహాయం దయచేయి. కుటుంబాలన్నింటినీ చూస్తున్న వారిని దీవించమని, ఆశీర్వదించమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించిన గాక.